చిన్నప్పుడు పిల్లలు తప్పిడిపోవడం సహజం. పెడతాను అన్న. ఏ స్కూలు? అలాస్కా. అమ్మ నాన్న తప్పిడిపోలేదు రా పోసిడికి. నువ్వు తప్పిడిపోయావు. పెడతాను. డియర్ పేరెంట్స్ మాట్లాడదు కదా. డియర్ పేరెంట్స్, పిల్లలు తప్పిడిపోయారు. మీ అమ్మ పేరు? మీ అమ్మ పేరు? ఇప్పుడు అమ్మని ఏమని పిలుస్తావు? మమ్మీ కాదురా, డమ్మీ. నా పేరు భాస్కర్. మా అమ్మ పేరు సూర్యకాంతం. మీ అమ్మ పేరు? మీ నాన్న పేరు చెప్పు. మీ నాన్న? కొండేటి పప్ప. ఇప్పుడు ఈ ఊర్లో ఉన్న జనాలందరూ నన్ను ఏమని పిలుస్తారు? భాస్కర్ అని పిలుస్తారు. మా నాన్న ఏమని పిలుస్తారు? అప్పారావు అని పిలుస్తారు. నీ పేరేంటి? మీ నాన్న పేరు? మీ నాన్న ఏమని పిలుస్తారు ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ? అంటే బోసిడీకే గారికి ఒక పేరు ఏమీ లేదన్నమాట. ఈ పిల్లాడి తల్లిదండ్రులు కొట్ట ఇది నా కొడుకే సార్. తీసుకో. మీ నాన్న వచ్చి వెళ్ళిపో. మా నాన్న అయితే చెడ్డాలనుకుంటారు. పిల్లలు ఎదిగేలా వాళ్ళ 1947లో మా తాతగారు రాంపల్లిలో నీళ్లు లేనప్పుడు ఏం చేశారు? నిన్ను చూడగానే నన్ను నేనే మర్చిపోయా. నీ చెల్లెని చూడగానే నిన్నే మాట్లాడుతుంటే ఏసా డబుల్ ఆమ్లెట్ మాడింది తిరగేమంట. ఏంట్రా వర్షం తెచ్చి ఎవరైనా డిస్టర్బ్ చేసి తిరగే జరుగుతుంది. 1947లో మా తాతగారు రాంపల్లిలో నీళ్ళు లేనప్పుడు అయితే ఏంట్రా కింద పెట్టు. అసలు ఎవడ్రా నువ్వు? ఏమవుతాడు? అరే మీ అన్న ఎలా ఉన్నాడు? కొండలో పెట్టిన పెరుగులా ఉన్నాడు. సొంత అన్న. ఇదేనా ఒకసారి నువ్వు మల్లేష్ అన్న సొంత అన్న ట్విన్స్ ఒకేసారి పుట్టారు. పిల్లలు. ఒరే మీ అన్నేమో అమావాస్య చంద్రుడి సినిమాలో కమలాసంలో ఉన్నాడు. నువ్వేమో విచిత్ర చౌదరిలో పుల్లి కమలాసంలో ఉన్నావు. నువ్వు పొట్టుకున్నావు, మీ అన్న పొడుకున్నాడు. సొంత అన్నదమ్ములు ఒకే తల్లి కడుపు పుట్టాడు. సరే కూర్చో. నాకు చెప్పు కానీ ఎవరు చెప్పకు.